భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే కాలంలో కొన్ని కొన్ని అనుకోకుండా నడిచి వస్తున్నాయి. అదే ఆప్ విలీనం దిశగా. అంటే ఇది కూడా రాఘవ్ చద్దా తీసుకున్న నిర్ణయం, లేదంటే ఆయన వెనకాల దాదాపు మొత్తం 6 ఆయనతో కలిపి 7 రాజ్యసభ ఎంపీలు తమ పార్లమెంటరీ పార్టీని విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించడం, స్పీకర్కి లేఖ ఇవ్వడం. ఇదంతా అంటే భారతీయ జనతా పార్టీకి ఒక పక్క 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు, అలాగే పశ్చిమ బెంగాల్లో 2వ విడత ఎన్నికలు జరగడానికి సిద్ధమవుతున్న ముందు ఒక కలిసి వచ్చే పరిణామం. అదే నేపథ్యంలో ఆప్లో ఎంపీలు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటి? ఇది అంశంపై చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఇదొక భాగం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. చూడొచ్చు ఆ కోణంలో. నాకు కనిపించింది అయితే బీజేపీ ఎత్తుగడ ఏమీ లేదు ఇందులో. అవునా? ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అప్పుడు తనని తాను కాపాడుకోవడానికి 4 ఎంపీలు 6లో అటు పంపించేసింది కదా. అవును, అట్లాగా కూడా కాదు ఇది, కేజ్రీవాల్ పంపించారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గతంలో ఒక విధానం ఉండేది. మోడీ షాలు వచ్చాక విధానాన్ని మార్చారు. అంతకుముందు ఎవరైనా పార్టీలో చేరొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ పాత నాయకుడికి మాత్రమే అనేది ఉండేది. కొత్త వాళ్ళకు వచ్చినప్పుడు అది పెద్ద చర్చగా నడిచేది. ఈవెన్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఇచ్చింది బీజేపీ. లైక్ ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆయనకి విజయవాడ సెంట్రల్ ఇచ్చింది సీటు, విజయవాడ ఈస్ట్. అప్పుడు అయితే లోకల్ వాళ్ళు అడ్డుపడ్డారు. అదేంటి అనేసి, అరే ఈయన మన కార్యకర్త మన నాయకుడు అని గుర్తు చేసి, అంతవరకు ఓకే నడుస్తుంది. అప్పట్లో వాజ్పేయి అద్వానీలు ఉన్నప్పుడు సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకే అన్నది. మోడీ షాలు వచ్చాక ఏం చేశారంటే ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోవడం ఒక ఎత్తు వాజ్పేయిది ఫస్ట్లో 13 నెలల పాలనలో. తర్వాత ఈ జాయిన్ అవుతాము ఇప్పుడు వాస్తవంగా 2004లో బీజేపీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళకి ఎన్డీఏకి యూపీఏకి మధ్యలో ఉన్న తేడా కేవలం ఒక 7 సీట్లే కాంగ్రెస్కి బీజేపీ. కాంగ్రెస్తో జట్లో ఉన్న వాళ్ళు ఇటు రావడానికి రెడీ అయ్యారు. ఈవెన్ కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీలు కూడా ఇటు రావడానికి సిద్ధమయ్యారు వాజ్పేయి వైపుకి. వాజ్పేయి ఒప్పుకోలే. పర్సంటేజ్ ఒక 0.2నో 0.3నో తేడా వచ్చింది కాంగ్రెస్కి బీజేపీకి. మన పర్సంటేజ్ తక్కువ వచ్చింది, వదిలేసేయండి అన్నారు. 1-2% అనుకుంటా తక్కువ వచ్చింది. అలాగే సీట్లు వాళ్ళకంటే 7 సీట్లు తగ్గినాయి మనకు, కాబట్టి వదిలేసేయండి అన్నారు. అదే కాంగ్రెస్ అయితే వదులుద్దా? కర్ణాటకలో వదిలిందా? అట్లాగా కర్ణాటక దాని పేరేంటిది, మధ్యప్రదేశ్లో వదిలిందా? 1% ఓట్లు ఎక్కువ వచ్చినప్పుడు బీజేపీ వదలలేదుగా. అట్లుంటది సిస్టమ్. మహారాష్ట్రలో వదిలిందా? ఉద్ధవ్ థాకరేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వాళ్ళు, కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ అట్లాంటి ఫీలింగ్ ఏమవుదు. ఈవెన్ కర్ణాటకలో కూడా బీజేపీ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ వస్తే సెకండ్ ప్లేస్ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ కుమారస్వామిని ముందు పెట్టి నడపలేదా అప్పుడు ప్రభుత్వం? ఆ తర్వాత కదా యడ్యూరప్ప చీల్చింది ఆ రోజులు 18. అంటే కాంగ్రెస్ తను చేసేది శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అంటది. అలా నడుస్తుంది. అయితే అమిత్ షా మోడీ వచ్చాక ఏంటంటే బలమైనటువంటి నాయకులు వేరే పార్టీలో ఉన్నవాళ్ళు మన దాన్ని నమ్మొస్తానంటే తీసుకుందాం, వాళ్ళకి ఉన్నత పదవులు కూడా కట్టబెడదాం అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీకు బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఉన్నాడు కదా, అతను యాంటీ బీజేపీ ఒకప్పుడు. అతను ఆర్జేడీ నాయకుడు. మంత్రివర్గంలో మంత్రి లాలూ ప్రసాద్ మంత్రివర్గంలో. ఇంకా జోకేంటో తెలుసా, ఆ బీజేపీ వాళ్ళ మీద మర్డర్ కేసులో నిందితుడు కూడా అతను. కానీ అతనికి తర్వాత బీజేపీలో ఛాయిస్ ఇచ్చారు. అతను ఇటు మారతానన్నప్పుడు అతని కీ పొజిషన్ ఇచ్చారు. ఆ కీ పొజిషనే మొన్నటిసారి వరుసగా 2వసారి జేడీయూని దాటి ముందుకు రావడానికి కారణమైంది. అంతకుముందు ఏళ్ల తరబడి మోడీ అని ఉండేవాడు పాపం, సుశీల్ మోడీ అని చెప్పేసి. ఈయన సీఎం అయినప్పుడల్లా నితీష్ కుమార్ ఆయన డిప్యూటీ సీఎం. పార్టీ ఎదుగుదల అన్నటువంటిది ఎప్పటికి కాలేదు. మన వెంకయ్యనాయుడు గారి టైప్లోనే వ్యక్తి మంచోడు, కానీ మాస్గా పార్టీని పైకి లేపుకెళ్ళాలి. అది మైనస్ అయి కూర్చుంది బీహార్లో సుదీర్ఘకాలం. ఒరిస్సాలోనూ అంతే. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో సుదీర్ఘకాలపడి మంత్రులు చేసింది బీజేపీ. తర్వాత వాళ్ళు పొమ్మన్నప్పుడు దెబ్బతిన్నది. పంజాబ్లో అకాలీదళ్తో బీజేపీ సుదీర్ఘకాలం నాడు ప్రభుత్వం
తర్వాత విడిపోయారు. అవును. ఇట్లాంటి చోట్ల ఏమైంది, ఎవరైతే ఆయా వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు సపోర్టింగ్ అంటే బీజేపీ తరపున లీడ్ చేసే లీడర్లు అధికార పక్షంతో కలిసిపోయి అన్నా తమ్ముళ్ళలాగా ఉండిపోతున్నారు. పార్టీ ఎదుగుదల ఇండివిజువల్గా ఎదగట్లా. అందువల్లనే వాళ్ళతో విడిపోయినప్పుడు దెబ్బతింది. అదే సందర్భంలో అస్సలు పట్టలేదు మనకి, కొత్తని తెచ్చుకుందాం, మనం తెచ్చి పైకి తీసుకెద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుర కౌన్సిలర్ సీటు కూడా గెలవలేదు ఇప్పుడు అక్కడ బీజేపీ, కౌన్సిలర్ సీటు కూడా కనీసం. అదే అనేవాళ్ళు, దమ్ముంటే ఇక్కడ నిరూపించండి అనేవాళ్ళు కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా. మాణిక్ సర్కార్ లాంటి వాడు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు. కానీ ఏం చేసింది బీజేపీ అక్కడ వ్యూహం, కాంగ్రెస్ పార్టీ వాడే ఒక 27 ఏళ్ళు అనుకుంటా వరుసగా పరిపాలించి కమ్యూనిస్ట్ 27 ఏళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. అప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అరే అబ్బాయిలు మీరు ఎంత చించుకున్నా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి, ఇది కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసిపోతారు, మీకు ఎక్కడ మిమ్మల్ని పైకి ఎదగనివ్వదు మీ పార్టీ, ఆ స్నేహాన్ని అడ్డుపెట్టి మీ సీట్లు కూడా వాడే డిసైడ్ చేస్తాడు కమ్యూనిస్టులే, దానివల్ల మీ జీవితకాలం ప్రతిపక్షమే, మీరు చచ్చేలోకి ఒకసారి అధికారంలోకి రావాలనిపించట్లేదా మీకు, మీరు మోకమ్మడిగా మా దగ్గరకు వచ్చాడు బీజేపీలో చేరిపోండి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మాది అని చెప్పి 27 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు పాపం కొట్టుకు చచ్చారు. ఆలోచించుకున్నారు అందరూ కూర్చుని, మోకమ్మడిగా వచ్చేసారు బీజేపీలోకి. త్రిపురలో అసలు బీజేపీ కాషాయం అంటే అదేదో భూతం చూపించినటువంటి రాష్ట్రంలో బీజేపీ జెండా పట్టుకున్నారు వీళ్ళంతా, గెలిచేసింది అధికారంలోకి. కొన్ని అదేదో తాత్కాలికం కాదు, వరుసగా రెండోసారి గెలిచింది, మూడోసారి సిచ్యుయేషన్. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అక్కడ పదవిలో పొందుతున్నారు. అట్లాగే అస్సాం హిమంత్ బిశ్వా శర్మ వాస్తవం కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను కాస్త గ్రౌండ్ రియాలిటీ కన్సర్న్ ఉన్నాడు, గిరిజనుల పట్ల ప్రేమ ఉన్నటువంటి వాడు. అంటే గిరిజనుల్ని బెంగాల్ నుంచి వస్తున్నటువంటి ముస్లింలు తొక్కేస్తున్నారు, ఇక్కడ అమ్మాయిల్ని వాడేస్తున్నారు, గిరిజనులే తిరగబడుతున్నారు స్వామి అని వెళ్ళి రాహుల్ గాంధీకి చెప్పాడు. ఓయ్ మనం సెక్యులరిస్టులో, హిందువుల నాశనం అయితే నష్టం లేదు కానీ ముస్లింలు ఎదగడం ముఖ్యం, మనం సెక్యులరిజం అంటే అది అని చెప్పాడు రాహుల్ గాంధీ. వినలా, అప్పుడు గిరిజన జాతి నాశనం అయిపోతుంది స్వామి అని చెప్పాడు. సరే నీకు పార్టీ సిద్ధాంతం అర్థం కాకపోతే అర్థం చేసుకో అని చెప్పి ఈయన మాట్లాడుతున్నప్పుడు కనీసం మూడోసారి అనమాట వెళ్ళింది హిమంత్ బిశ్వా శర్మ. వెళ్తే కనీసం మూడోసారి కూర్చోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కుక్కకి బిస్కెట్లు పెట్టే చోటకి రమ్మనమని అక్కడికి పిలిపించుకున్నాడు. ఆ పక్కన ఆ కుక్కకి పెట్టిన ప్లేట్లో ఈయనకు 2 బిస్కెట్లు పెట్టి తినిపోమన్నాడు అనమాట. ఈయనకి మండి బయటకు వచ్చాడు. వచ్చి రావడంతోనే ఇంత అవమానమా ఓ గిరిజన నాయకుడిని నా పట్ల, ప్లస్ సుదీర్ఘకాలం పాటు పార్టీని 35 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాడు, ఇదేం ధోరణి, అక్కడ అస్సాం గణ పరిషత్తో పొత్తు అంటాడు, ఇంకోటితో అంటాడు, ఇదేం కర్మ మనకి అని చెప్పేసి నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత బీజేపీ అతన్ని ఆ కసిని రేకెత్తించింది, చేర్చుకుంది, గెలిపించుకొచ్చాడు. ఇతను ముఖ్యమంత్రిని చేసిందిగా బీజేపీ అతన్ని, వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేసిందిగా అతన్ని. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే రాఘవ్ చద్దా అనేటటువంటి వాడు వాస్తవంగా పంజాబ్లో ఎలైట్ సెక్షన్, అంటే చదువుకున్నోళ్ళ సెక్షన్, అతను ఎడ్యుకేటెడ్ సెక్షన్, మాస్ సెక్షన్ కాదు అతను. ఆమ్ ఆద్మీ పార్టీ మాస్ పార్టీనా కాదు, క్లాస్ పార్టీనే కదా. ఢిల్లీలో అధికారంలోకి రావడానికి క్లాస్ వల్లే కదా అది వచ్చింది. అక్కడ పంజాబ్లో వచ్చినా కూడా క్లాస్ సెక్షనే. అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత ప్లస్ ఎలైట్ సెక్షన్ 2 జాయిన్ అవడం వల్ల గెలవగలిగింది ఆమ్ ఆద్మీ. రాఘవ్ చద్దా అక్కడ సీఎం అనుకున్నాడు, ఎందుకంటే మంచి చక్కటి అతను. రాఘవ్ చద్దాతో పాటు పాఠక్ ఎవరు ఉన్నాడు ఇంకొక అతను, అతను మంచి ప్లానర్, లైక్ ప్రశాంత్ కిషోర్. సందీప్ పాఠక్ ప్రశాంత్ కిషోర్ కంటే ముదురు అతను యాక్చువల్గా. పంజాబ్ ఎన్నికలకి ఒక ఏడాది ముందు నుంచి మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, కార్నర్ మీటింగ్స్, చాయ్ పే చర్చ టైప్లో వ్యవహారాలు ఇవన్నీ అతను ప్లాన్ చేశాడు అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ ఏముందని పంజాబ్లో అసలు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది.
అకాలీదళ మీద నా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కుటుంబ పార్టీ అయిపోవడం అది. తండ్రి పక్కకు పోయి కొడుకు కూతుళ్ళు వచ్చి వాళ్ళు నాశనం చేసి వదిలిపెడుతున్నారు. వాళ్ళు పెద్ద డ్రగ్ పెడలర్స్. ఆ డ్రగ్స్ మూలంగానే గొడవ వచ్చింది అక్కడ. అక్కడున్న ప్రజలకి డ్రగ్స్ మూలంగా తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్న కోపం ఉంది. దాన్ని సబ్జెక్టుగా తీసుకుని హైలైట్ చేసి కాంగ్రెస్ దాన్ని పెంచి పోషిస్తోందని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ఆ పాటకు రాఘవ్ చద్దా కీలకం. అక్కడ ఎవరిని చూసి ఓటేశారు? ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరుని చూసి ఓటేశారు, సింబల్ని చూసి ఓటేశారు. కేజ్రీవాల్ పార్టీ అంటే కొంచెం ఇది అన్నటువంటి లోకల్ గా రాఘవ్ చద్దాని ఆశించారు వాళ్ళు. అయితే కేజ్రీవాల్ లెక్క వేసుకున్నాడు, ఢిల్లీలో గెలిచాను, దేశంలో మిగతా చోట్ల గెలిచే చోట నా చెప్పు చేతల్లో ఉండేవాడు ఉండాలి అనుకున్నాడు. అందుకని మాన్ని తీసుకొచ్చి పెట్టాడు అతను సీఎం. వాస్తవంగా అతను క్లాస్ లీడర్, ఇదే మాస్ లీడర్ మాన్ వచ్చాడు. కానీ తాగి తందనాలు ఆడే క్యారెక్టర్. ప్రమాణ స్వీకారానికి కూడా తాగొచ్చినోడు, ప్రచారానికి కూడా తాగొచ్చినోడు. అతని వీడియోలు కుప్పలు తెప్పలు ఉంటాయి సోషల్ మీడియాలో ఎతికితే. అతను ఎందుకు సీఎం చేశారు అంటే తన మాట వినే అతను ఏం చేయడు, కేవలం అతను కూర్చుని ఉంటాడు, ఆ ప్రోటోకాల్ పాటించుకుంటాడు. మిగతాదంతా అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ మనుషులు చూసుకుంటారు పరిపాలన అంతా. కాబట్టి అట్లా నడిచిపోయింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు చూసేవాళ్ళు, కేజ్రీవాల్ తరఫున రాఘవ్ చద్దా ఈ పాటకి వీళ్ళందరూ చూసేవాళ్ళు, రాజ్యసభ సభ్యులందరూ. అందుకే వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చింది రాజ్యసభ సభ్యత్వం. అయితే కేజ్రీవాల్ ఢిల్లీలో ఎప్పుడైతే దెబ్బతినడం ప్రారంభించారు, కేసు పెట్టడం ప్రారంభించారో అక్కడి నుంచి ఆదాయ వనరులు పంజాబ్ నుంచి పిండుకుంటున్నాడు అతను. ఇవాళ కేజ్రీవాల్కి అయ్యే ఖర్చు అంతా పంజాబ్ ప్రభుత్వం భరిస్తుంది. కేజ్రీవాల్కి సెక్యూరిటీ కూడా ఎక్కడి నుంచి. ఈవెన్ కేజ్రీవాల్ ఎవరి మీద కేసు పెట్టాలంటే పంజాబ్ పోలీసులు చేద్దాం కేసు పెట్టిస్తున్నాడు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏడిపించాలంటే. అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పటి నుంచి వీళ్ళకి అర్థమైపోయింది కేజ్రీవాల్ వదిలిపెట్టడు. ఏది సైద్ధాంతికంగా మనం ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, మనలో మనం కూర్చుని ఓట్లు వేసుకుని ఎవరిని ఎంపిక చేసుకుంటే వాళ్లే నాయకుడు అని చెప్పినటువంటి వాడు మళ్ళీ సీల్డ్ కవర్ సిద్ధాంతం లేదా కేజ్రీవాల్ ఎవరిని డిసైడ్ చేస్తే ఆడేసి ఇంకా అందులో ప్రజాస్వామ్యం ఆడ తెచ్చింది, కాంగ్రెస్ సిస్టమే నడిచి వచ్చింది, బీజేపీ విధానమే తెచ్చుతుంది. అక్కడ ఇంకేముంది ప్రత్యామ్నాయం? అక్కడ రేపు పంజాబ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఒక గట్టి దెబ్బ కొట్టే వ్యూహం ఇది. పంజాబ్ ఎన్నికలలో తను ముఖ్యమంత్రి కావడానికి 7 ప్రయత్నిస్తున్నారండి. ఎవరు? రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి, రాఘవ్ చద్దా కావచ్చు, ఆ పాఠక్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి రేపు ఇక వీళ్ళకి బీజేపీలో చేరి బీజేపీ తరపున పోటీ చేస్తారు. ఇంతకుముందు చద్దా ఎమ్మెల్యే అక్కడ రాజ్యసభ ఇచ్చి చద్దాని పక్కన పెట్టించాడు. ఎందుకంటే నా మాన్ని కంట్రోల్ చేసి ఆ ప్లేస్ అడుగుతాడని. అతనికి అది తీసేసి దివ్వడం ద్వారా అతనికి ఛాన్స్ లేకుండా చేశాడు. ఇప్పుడు అతను బీజేపీకి ఇప్పుడు అక్కడ సీన్ లేదు కదా, ఎంతవరకు కూడా 10% 15% ఓట్లు వచ్చిన కిందసారి సీట్లు 2-3 వచ్చినట్టున్నాయి అంతే. అక్కడ అకాలీదళకి కాంగ్రెస్కి మధ్యనే పోరు నడుస్తోంది. అప్పటికి ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, కానీ వాళ్ళ కావట్లేదు అతని వల్ల కూడా. కాబట్టి ఈ గ్రూప్ చేరుతోంది. తద్వారా బీజేపీని బలోపేతం చేసి 8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏడాది ఎండింగే పంజాబ్ ఎన్నికలు. ఆ టైంకి మేబీ వీళ్ళు లీడ్ తీసుకుంటారు. లీడ్ తీసుకుని పార్టీని గెలిపిస్తే మమ్మల్ని సీఎం చేయాలని అడుగుతారు. పార్టీ కూడా మనకు ఒకసారి సీఎం అయితే చాలు కదా, తర్వాత నిదానంగా పార్టీని డెవలప్ చేసుకోవచ్చు కదా, ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఢిల్లీలో ఎలాంటి సక్సెస్ తీసుకుందో రేపొద్దున పంజాబ్ను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఇది బాగా కలిసి వచ్చే అంశమేనా? అంతే, ఇవన్నీ బట్ వీటన్నిటికీ ముందు ఈ ఏడాది రేపు వచ్చే 4వ తారీఖు రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఊపు వచ్చిందంటే మిగతా అన్ని ఊపు వస్తాయి, అక్కడ తేడా తనిందంటే మిగతా తంతాయి వెనక్కి. ఈ పరిణామాలు కూడా రేపు రిజల్ట్స్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా సార్? అంటే ఇంకో విడత ఉంది కాబట్టి ఎల్లుండి. అంటే మమత అది చెప్పుకుని వెళ్తే ఉంటుంది గట్టిగానే, అది కొంతమేర బీజేపీకి నెగిటివ్ అవ్వచ్చు. అవును. ఆప్ కంప్లీట్గా అంటే తన చీపురు గుర్తు కాబట్టి ఇంకా పంజాబ్లో కూడా రేపు పొద్దున్న తేడా వస్తే ఇంకా తుడిచిపెట్టుకుపోయినట్టేనా? అంటే బేసిక్గా రేపటి పంజాబ్ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఓకే, ఓడింది అనుకోండి ఉద్ధవ్ థాకరే శివసేన టైప్ అయిపోద్ది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ అటుకి వెళ్ళిపోయేసి ఆ గుర్తు మాదని వెళ్తారు రేపు పొద్దున.
ఆంధ్రాలో తెలుగుదేశం ఎట్లయితే చంద్రబాబు గారి వశమైందో అక్కడ ఇంకొకళ్ళ వశం అయిపోతుంది పార్టీ. అంటే దీంట్లో అమిత్ షా వ్యూహం మోడీ వ్యూహం పెద్దగా లేకపోయినా కలిసి వచ్చే కాలంగా అయితే కనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు బలం పెరిగింది బీజేపీకి. ఇంకో 14 సీట్లు వస్తే ఎన్డీఏ 2/3 మెజారిటీ వచ్చినట్టు రాజ్యసభలో. ఇంకో 16 వస్తాయి. ఇప్పుడు అనుకోకుండా ఒక 7 సీట్లు కలిసి వచ్చినట్టు. రాజ్యసభ అంటే ఆషామాషి కాదు కదా, కలిసి వచ్చినట్టు పాటు. అంటే అనర్హత వేటు వేయకుండా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా సార్ ఎంపీలు? అప్పుడు అంటే ఇందులో అనర్హత కుదరదు. మామూలుగా అయితే అప్పుడు కూడా 2/3 కదా, 6గురిలో 4. ఇప్పుడు 10లో 7. 2/3 కాబట్టి వాళ్ళ విలీనానికి ఒప్పుకున్నారు కదా. దాని మీద పాపం కపిల్ సిబల్కి డబ్బులు లేవు అనుకుంటా, వీళ్ళకి లేదు రేపు సుప్రీంకోర్టులో నేను ఆపేస్తానని ఏదో చెప్తున్నాడు. కోర్టు ఫీజులు తప్పించి దేనికి దిక్కుండదు. అది 2/3 అనేది ఆటోమేటిక్గా. ఇంకోటి చైర్పర్సన్, అక్కడ మామూలుగా లోక్సభకి అయితే స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్పర్సన్ అంటాం, చైర్మన్ ఆర్ చైర్పర్సన్ అనమాట. లేడీ అయితే చైర్మన్ ఆటోమేటిక్గా ఆమోదించాడు, 2/3 ఉంది కాబట్టి అయిపోయింది అక్కడ సీన్. సార్ ఇది అంటే వచ్చిన 7 రాజ్యసభ సభ్యులే కాబట్టి కంప్లీట్ గా ఆప్లో ఇది ఒక ముసలం అని ఎంతవరకు అనుకోవచ్చు? అంటే ఒకటి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ముసలం, రెండోది బెనిఫిట్ కూడా. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదిగో వీళ్ళందరూ ద్రోహులు అని చెప్పుకుని రేపు పొద్దున్న సింపతి చూపించడానికి, ఇదిగో చూడండి అన్యాయం చేస్తుంది బీజేపీ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది కూడా. అదొకటి ఊహించిన షాక్ కూడా. అంటే ఈ స్థాయిలో వెళ్తారని అది ఊహించలేదు, అందులో డౌట్ లేదు. రైట్. చూద్దాం. మొత్తానికి బీజేపీకి కలిసి వచ్చే కాలం నడుస్తుందా ప్రస్తుతం? రేపు 4వ తేదీన ఫలితాల తర్వాత ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఒకటి. ఇంకో పక్క ఇంకా నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అన్నట్టుగానే ఈ యాప్కి సంబంధించి పార్లమెంటరీ విలీనం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది రేపు పొద్దున్న వేచి చూద్దాం.